రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే మిస్టీరియస్ బీచ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒడిశాలోని హైడ్ అండ్ సీక్ బీచ్ దీని పేరు. మనకి వస్తువు ఒక చోట పెట్టి వెళ్తే అది వేరే ప్లేస్ లో కనిపిస్తే వామ్మో అసలు ఈ వస్తువుకు ఏమైంది, ఏదైనా దెయ్యం వచ్చి పట్టుకెళ్ళిందా అని ఆలోచిస్తాం. మరి అలాంటిది ఏకంగా బీచ్ కనుమరుగు అయిపోతే ఒక్కసారి ఊహించండి అసలు అక్కడ ఏం జరుగుతుంటుందో. కాకపోతే ఎవరు చూసినా దాని వెనక ఏముంది అని ఊహించట్లేదు. ఇంకా అది ఎప్పుడు చూడాలి అని ఆతృత పడుతున్నారు. ఇంతకీ నేను దేని గురించి చెప్తున్నాను అనే కదా మీ సందేహం. హైడ్ అండ్ సీక్ అనే బీచ్ గురించి చెప్తున్నాను. ఒడిశాలో ఉండే ఒక బీచ్ ఇది. ఈ బీచ్ రోజుకు 2 సార్లు కనుమరుగు అవుతుంది. ఈ బీచ్ చండీపుర సముద్రం తీరంలో ఉంటుంది. దీనిని ముచ్చటగా హైడ్ అండ్ సీక్ అని కూడా పిలుస్తారు. ఎత్తైన అలలు ఇక్కడ చూడొచ్చు కూడా. ఇక్కడ వింత ఏంటంటే ఈ అలలు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల పైకి లేస్తాయట. ఆ తర్వాత పల్లంగా మారుతాయట. ఈ హైడ్ అండ్ సీక్ బీచ్ ఉండేది ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి జాతీయ రహదారి 5 మరియు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే బాలసూర్ జిల్లా యొక్క రైల్వే స్టేషన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ సముద్ర తీరం ఉంది. ఆశ్చర్యపరిచేటట్లు రోజుకి 2 సార్లు స్థానాన్ని మార్చే ఈ బీచ్ చూస్తే వామ్మో అనక ఉండలేరు అంటున్నారు. ఈ రహస్యమైన ప్రదేశం గురించి మరీ అంత ఎక్కువగా పర్యాటకులకు తెలియదు. ప్రపంచంలో ఏకైక స్థానాన్ని మార్చే బీచ్ అంటే ఇదే అని బల్లగుద్ది చెప్పచ్చు కూడా. సౌకర్యవంతమైన ఈ అలలు చంద్రుని కదలికలను నిర్దిష్టమైన సమయంలో అనుసరిస్తాయి. అంతేకాదు ఈ బీచ్ రోజుకి 2 సార్లు కనుమరుగు అవుతుందని కూడా చెబుతారు. అప్పటి వరకు పెద్ద పెద్ద అలలతో ఎత్తుగా ఎగిరే ఈ బీచ్ అలలు సడన్ గా మాయమైపోతాయట. ఒక్కసారి చూసి తిరిగి వచ్చి చూస్తే కనిపించవు అని చెబుతూ ఉంటారు. ఈ బీచ్ వెనుకున్న అసలు రహస్యాన్ని నేను తెలుసుకున్నాక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఇక ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగు మోజోకు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. నిజం నీకు తెలియదు, అందుకే అబద్ధం వెనుక పరిగెడతాం. ఏమి జరిగిందో ఎవ్వడికి తెలియదు, కానీ అన్నీ తెలుసు అనుకొని బ్రతికేస్తాం. ఇక్కడ అబద్ధం వెనుక పరిగెత్తడం పాపం కాదు. ఏమి జరిగిందో తెలియకుండా తెలుసు అనుకుని బ్రతకటం కూడా మనిషి తప్పు కాదు. కానీ అసలు నిజాలు చెప్పే ప్రపంచ రహస్యాలు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం నీ తప్పు. నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము నాకుంది. ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసే దమ్ము నీకుందా? అయితే ఒక్కసారి ప్రపంచ రహస్యాల ఛానల్ చూడు, అసలు నిజాలు తెలుసుకో. ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేసి ట్రై చేసుకో.